హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందామండి. సో నిఫ్టీ మనకి ఇఫ్ యూ కెన్ సీ లైక్ మైనర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినప్పటికీ హై పాయింట్ దగ్గర నుంచి లైక్ ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ స్వింగ్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ నుంచి క్లియర్ కరెక్షన్ వచ్చింది. అండ్ అగైన్ ఒక కన్సాలిడేషన్, మళ్ళీ ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి సో మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. ఫైనల్గా ఒక స్మాల్ రీటెస్ట్ అయితే జరిగింది. సో ఓవరాల్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకుంటే మార్కెట్ క్లియర్గా డౌన్ ట్రెండ్లో అయితే మనకి ఈరోజు ట్రావెల్ అయింది. సో ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని రేపు మనకి నిఫ్టీ వీక్లీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి నిఫ్టీ ఈ వీక్ మొత్తం సినారియో చెక్ చేసుకోండి ఒకసారి. సో లాస్ట్ 3 days లైక్ మండే ఓపెనింగ్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి మండే గ్యాప్ అప్ ఓపెనింగ్ కరెక్షన్, ట్యూస్డే గ్యాప్ అప్ ఓపెనింగ్ కరెక్షన్ అండ్ కన్సాలిడేషన్, ఈ రోజు వెన్స్డే గ్యాప్ అప్ ఓపెనింగ్ మళ్ళీ అగైన్ కరెక్షన్, కన్సాలిడేషన్, మళ్ళీ కరెక్షన్. సో లాస్ట్ 3 days నుంచి మార్కెట్ కొంత పాజిటివ్ వైపుతో ఓపెన్ అయినప్పటికీ సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి కరెక్షన్ లేదా కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ లాస్ట్ 3 days నుంచి మార్కెట్లో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగినప్పటికీ సో మళ్ళీ అగైన్ ఎండ్కి వచ్చేసరికి నెగిటివ్గానే క్లోజ్ అవుతున్నాయి. సో మార్కెట్లో ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఇంట్రాడే పరంగా మాట్లాడుకుంటే ఒక టెంపరీ డౌన్ ట్రెండ్ సెంటిమెంట్ అయితే కనిపిస్తుంది. సో డౌన్ ట్రెండ్ అంటే దిస్ ఈజ్ నాట్ ది మేజర్ డౌన్ ట్రెండ్ కాదండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బుల్లిష్ మార్కెట్కి ఒక టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఒక మైనర్ కరెక్షన్ కింద అయితే మనం విట్నెస్ చేయొచ్చు. ఒక్కసారి కొంచెం హైయర్ టైం ఫ్రేమ్ వెళ్తే మనకి బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. 1 hour టైం ఫ్రేమ్ వెళ్ళిపోదాం. సో 1 hourలో ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం. సో మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ అయినా 25,300 ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ చేశాక మార్కెట్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్. అండ్ లాస్ట్ వీక్లీ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం, ఇక్కడ ఏదైతే బయింగ్ జరిగిందో ఇందులో మనకి క్లియర్గా వీక్నెస్ ఉంది. అండ్ అక్కడ నుంచి మనకి కొంత సెల్లింగ్, నథింగ్ బట్ మనకి బ్రేక్అవుట్ తర్వాత ఏదైతే రీటెస్ట్ మోడ్ అనుకుంటామో ఆ రీటెస్ట్కి ఇప్పుడు మార్కెట్ అటువైపు ట్రావెల్ అవుతుంది. నథింగ్ బట్ మళ్ళీ 25,300కి సపోర్ట్ తీసుకోవడానికి రెడీగా ఉంది. సో స్ట్రక్చర్ చాలా క్లియర్గా ఉందండి. సో బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇప్పుడు దీని తగ్గట్టు రేపు ఎగ్జాక్ట్ ఇంట్రాడేకి ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో లెవెల్స్ అనేది సేమ్ థింగ్ అండి. లాస్ట్ 2 days నుంచి మీకు కృష్ణ గారు వీడియోస్ చేస్తారు కదా, సేమ్ ఆ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు సేమ్ లెవెల్స్. సో ఫస్ట్ లెవెల్స్ మాట్లాడుకుందాం. 25,300 స్ట్రాంగ్ సపోర్ట్, ఇమీడియట్ సపోర్ట్ మనకి ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. అండ్ 25,500 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అండ్ ఇది క్రాస్ చేస్తే 25,600, 25,700. సో వీటిలో మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ చూసుకుంటే దీస్ ఆర్ ది మెయిన్ 2 levels. అండ్ ఇప్పుడున్న ఆప్షన్ చైన్ అనాలిసిస్ బట్టి కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి ఓవరాల్ ఆప్షన్ చైన్ డేటా బట్టి మనం చూసుకుంటే మ్యాక్స్ పెయిన్ చూసుకుంటే సమ్వే క్లోజ్ టు 25,450 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో 25,450 మ్యాక్స్ పెయిన్ అంటే మీనింగ్ ఏంటి? మ్యాక్స్ పెయిన్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ పాయింట్ దగ్గర అయితే మార్కెట్ ఎక్స్పైరీ జరుగుతుందో ఆ పాయింట్ దగ్గర మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ సెల్లర్స్కి తక్కువ లాస్ వచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్ బయర్కి ఎక్కువ లాస్ వస్తుంది. సో ఆ పాయింట్ మనం మ్యాక్స్ పెయిన్ అంటే బికాజ్ మార్కెట్లో ఎక్కువ పార్టిసిపేషన్ జరిగేదల్లో ఆప్షన్ సెల్లర్స్ దగ్గర నుంచి కాబట్టి. అండ్ ఎంటైర్ ఈ ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా మనం ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. సో దీన్ని బేస్ చేసుకుంటే ఈ ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కడ మినిమల్ లాస్ వస్తుందో ఆ పాయింట్నే మ్యాక్స్ పెయిన్ అంటాం. సో ఇప్పుడున్న డేటా బట్టి మ్యాక్స్ పెయిన్ విల్ బి 25,450, నథింగ్ బట్ ఈరోజు మార్కెట్ మనకి ఎక్కడ క్లోజింగ్ ఇచ్చిందో ఈ పాయింట్ దగ్గర. సో ఇక్కడ కనుక మనకి నిఫ్టీ ఎక్స్పైరీ జరిగితే ఆప్షన్ సెల్లర్స్కి, మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్ సెల్లర్స్కి నథింగ్ బట్ మ్యాక్సిమం ఆప్షన్ సెల్లర్స్ అందరికి కూడా మినిమల్ లాస్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఇమీడియట్ 25,450 దగ్గర ఉంది కాబట్టి లెట్స్ కన్సిడర్ 25,450 నుంచి 25,500 వరకు మనకి నో ట్రేడింగ్ జోన్. అంటే ఈ జోన్లో ఉన్నంత వరకు మార్కెట్ అక్కడక్కడే కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి అసలు ఆప్షన్ బయింగ్ మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కడ జరుగుతుంది. మరి ఇప్పుడున్న సెంటిమెంట్స్ క్లియర్గా లాస్ట్ 3 days నుంచి గ్యాప్ అప్ ప్లస్ డౌన్ సైడ్ గ్యాప్ డౌన్ కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్లో సేమ్ సెంటిమెంట్ ఒకవేళ ఒక టెంపరీ గ్యాప్ అప్ జరిగినప్పటికీ నథింగ్ బట్ 25,500 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి కూడా మళ్ళీ అగైన్ కరెక్షన్ కంటిన్యూ అయ్యి మార్కెట్ 25,300 దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్. సో ఇలాంటి సినారియోలో లైక్ లాస్ట్ 3 days ఏదైతే సెంటిమెంట్ ఫాలో అవుతుందో ఇక్కడ నుంచి కనుక మనకి ఒక రివర్సల్ సైన్ నథింగ్ బట్ గ్యాప్ అప్ జరిగి అక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఐదర్ 5 minutes ఆర్ 15 minutes టైం ఫ్రేమ్లో కనుక మనకు ఒక వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ మనకు ఒక 5 minutes ఆర్ 15 minutesలో కనిపిస్తే అక్కడ మనం ప్రాపర్గా షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయొచ్చు. నేను ఇంకా సేఫ్ సైడ్ వెళ్తాను అని మీరు అనుకుంటే ఈరోజు ఇంట్రాడే లో ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తే అప్పుడు సేమ్ షార్టింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఇంట్రాడేలో బ్రేక్ చేసిన తర్వాత మీరు సెల్లింగ్ ఆపర్చునిటీకి వెళ్తే మీకు ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది. బికాజ్ ఎందుకంటే ఇంట్రాడేలో సమ్వే క్లోజ్ టు 25,360 సంథింగ్ 350 దగ్గర ఉంటే
మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 25,300. అంటే ఒక 60 పాయింట్స్ రేంజ్ కోసం మీరు ఒక ట్రేడ్ తీసుకుని దాన్ని ట్రైల్ చేసుకుంటూ టార్గెట్ తీసుకోవడం అనేది చాలా రిస్కీ థింగ్. అంటే ఆల్మోస్ట్ ప్రైస్ ఒక సపోర్ట్ ఏరియాకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనం అగైన్ సపోర్ట్ ఏరియా దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ అంత వర్త్ కాదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేద్దాం. అంటే నథింగ్ బట్ ఇంట్రాడే లోని డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి అవాయిడ్ చేయండి. ఒకవేళ 25,500 దగ్గర నుంచి కనుక రివర్సల్ సిగ్నల్ వస్తే దీన్ని మనం డౌన్ సైడ్ ట్రేడ్కి అయితే తీసుకో బేస్డ్ ఆన్ డైరెక్షన్. అలా కాకుండా మీరు ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్తున్నట్లయితే ఒకవేళ 25,500 బ్రేక్ చేసేసింది ఫస్ట్ 5 minutesలోనే మంచి ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిపోయింది అనుకోండి, అక్కడ కూడా ఇమీడియట్గా బై చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ స్ట్రక్చర్స్ చూడండి, ఒకసారి హై పాయింట్ దగ్గర నుంచి మనకి ఎలా ఉంది, ఒకటి కన్సాలిడేషన్. సో క్లియర్గా లోవర్ హైస్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఈ స్ట్రక్చర్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మీరు కేవలం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే వెయిట్ చేయాలి. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్. ఇక్కడ నుంచి ఏదైనా హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ ఫామ్ అయితే అప్పుడు మనం అప్ సైడ్ థింక్ చేద్దాం. లేదా ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా రివర్స్ అవుతున్నట్లు అనిపిస్తే ఇక్కడ నుంచి కూడా మనకి హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు మాత్రమే అప్ సైడ్ గురించి ఆలోచిద్దాం. అప్పటి వరకు కూడా మనకి ఎనీ రైజ్ ఇన్ ఆపర్చునిటీ విల్ బి ద సెల్లింగ్. బట్ రేపు నేను పర్సనల్గా నిఫ్టీలో మరి ఆప్షన్ బయింగ్ చేస్తే బెటరా, ఆప్షన్ సెల్లింగ్ చేస్తే బెటరా అంటే ఐ పర్సనలీ ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్. సో సింపుల్ 2 reasons. రీజన్ నెంబర్ 1 వీక్లీ ఎక్స్పైరీ అండ్ రీజన్ నెంబర్ 2 లో ఇండియా వీక్స్. ఈరోజు మనకి మార్కెట్స్ కరెక్షన్ జరిగినప్పటికీ మార్కెట్స్ ఫాల్ అయితే జనరల్గా ఇండియా విక్స్ పెరగాలి, కానీ మార్కెట్స్ ఫాల్ అయినప్పటికీ ఇండియా విక్స్ కూడా కూల్ ఆఫ్ అవడం జరిగింది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్లో ఎలాంటి పానిక్ సిచ్యువేషన్స్ కానీ ఎలాంటి నెగిటివ్ వైబ్స్ అయితే ఏమీ లేదు. సో మార్కెట్స్ కొంచెం స్టేబుల్గానే ఉన్నాయి కాబట్టి ఇండియా విక్స్ తగ్గిపోతే మనకి ప్రాబ్లం ఏంటంటే ఇండియా విక్స్ తగ్గిపోతే లో విక్స్ ఉన్నప్పుడు మొమెంటం కూడా చాలా తక్కువ ఉంటుందండి. అంత స్ట్రాంగ్ స్పైక్స్ కానీ వాల్టర్ నేచర్ ఏమి ఉండదు. అంటే మార్కెట్లో మూవ్మెంట్ వెదర్ అప్ సైడ్ అవ్వచ్చు డౌన్ సైడ్ అవ్వచ్చు చాలా స్లోగా మూవ్ అవుతుంది. అలాంటప్పుడు ఎక్స్పైరీ పాయింట్ ఆఫ్ లో మీరు ఆప్షన్ బయింగ్ చేస్తే ప్రీమియం డికే ఎక్కువగా జరిగిపోతుంది. సో దట్స్ వై రేపు మీరు ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తే హై విన్నింగ్ ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆప్షన్ సెల్లింగ్ చేద్దామన్నా సరే ఈ లో వీక్స్ లో మీకు ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ప్రీమియమ్స్ కూడా చాలా లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఎడ్డి మనీ దగ్గర ప్రీమియమ్స్ చూసుకుంటే 60 రూపీస్ 65 రూపీస్ ఉన్నాయి. అదే రేపు మార్నింగ్ కనుక మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి 40 or 50 రూపీస్కి వస్తుంది. ఎడ్డి మనీ దగ్గర 40-50 రూపీస్ అంటే మీరు ఒక 100 పాయింట్స్ అవుట్ ఆఫ్ ది మనీ కాల్కి పుట్టుకు వెళ్తే 20 రూపీస్ 30 రూపీస్ కూడా దొరకవు. ఇలా లో ప్రీమియమ్స్ లో కూడా ఆప్షన్ సెల్లింగ్ చేయడం. మరి రేపు నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి బెస్ట్ వే ఏంటంటే నెక్స్ట్ వీక్ ప్రిఫర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ రేపు మార్కెట్ కనుక మనకి విదర్ ఈ రేంజ్లో కనుక ఓపెనింగ్ జరిగితే, సో ఇప్పుడున్న టెంపరీ రేంజ్ ఇది కాబట్టి 24,300 నుంచి 25,300 దగ్గర నుంచి 25,500 ఈ 200 పాయింట్స్ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ రేంజ్లోనే మార్కెట్ ఉన్నంత వరకు కూడా నెక్స్ట్ వీక్ సంబంధించి 26,000 కాల్ ఆప్షన్ మనం సెల్ చేసుకుని అలాగే 25,000 పుట్ ఆప్షన్ సెల్ చేసుకుందాం. సింపుల్ షార్ట్స్ ట్రయాంగిల్ తీసుకుని ఈ రేంజ్లో ఉన్నంత వరకు మీరు ఎండ్ ఆఫ్ ది డే వరకు హోల్డ్ చేసుకున్నా సరే మంచి ప్రీమియం డికే జరుగుతుంది. బికాస్ ఆఫ్ మనకి చాలా తక్కువ రేంజ్లో కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇండియా విక్స్ కూడా లో ఉంది కాబట్టి ప్రీమియమ్స్ ఫాస్ట్గా డికే జరుగుతాయి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ, ఎక్కువ స్ట్రెస్ లేకుండా. అదే మీరు కనుక వీక్లీ ఎక్స్పైరీ రేపటి ఎక్స్పైరీ రిలేటెడ్ ప్రీమియమ్స్ తీసుకుంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే తక్కువ ప్రీమియమ్స్ తీసుకుని కూడా వచ్చే మైనర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూమెంట్ కూడా మనం స్టాప్ లాస్లు పెట్టి ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ చేయాలి. అంత స్ట్రెస్ లేకుండా నెక్స్ట్ వీక్ సంబంధించి ఈ షార్ట్స్ ట్రయాంగిల్ ప్రిఫర్ చేసుకుంటే బెటర్. వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ రేంజ్ ఏదైతే ఉందో ఇది అప్ సైడ్ బ్రేక్ చేసినా డౌన్ సైడ్ బ్రేక్ చేసినా అప్పుడు ఆ పొజిషన్స్ని ఎగ్జిట్ అయిపోవాలి. అప్పటి వరకు మీరు హోల్డ్ చేసుకుని ఆ కన్సాలిడేషన్లో డిక్లైన్ అయితే బెనిఫిట్ కింద తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ నిఫ్టీ అండి. ఒకవేళ మీరు ఆప్షన్ బయింగ్ చేయాలి, మంచి మొమెంటం ఉంది ఆప్షన్ బయింగ్ చేయాలంటే నిఫ్టీ కంటే సెన్సెక్స్ ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ డైరెక్షన్ తీసుకుని ఒక టెంపరీ కన్సాలిడేషన్ జరిగిన ప్రీమియం డికే అనేది మనకి నెక్స్ట్ ట్యూస్డే కాబట్టి అంత ఎక్కువ డికే ఎక్స్పెక్ట్ చేయలేం. సో సెన్సెక్స్ లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అండి. మనకి హై పాయింట్ నుంచి కంప్లీట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ ఉంది. సో ఇందులో కూడా రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగి ఈ పాయింట్ లో సమ్వే క్లోజ్ టు 83,500 దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ఒక రెడ్ కలర్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే ఆ క్యాండిల్ లో కింద మనం షార్టింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. లేదు అనుకుంటే ఇక్కడికి వచ్చాక డైరెక్ట్ గా బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేస్తాం. సో నిఫ్టీలో ఏదైతే మనం డైరెక్షనల్ సెటప్ మాట్లాడుకున్నామో సెన్సెక్స్ లో కూడా అంతే. ఇంపార్టెంట్ లెవెల్స్ విల్ బి 82,800 దగ్గర నుంచి 83,000 వరకు మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ 83,500 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ 84,000 విల్ బి ద నెక్స్ట్ రెసిస్టెన్స్. సో ఓన్లీ లెవెల్ వైజ్ ట్రేడింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి
రివర్సల్ ఈ స్కోప్ని మీరు ఇక్కడ మాత్రమే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. అలా కాకుండా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఈ సపోర్ట్కి వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ జరిగి ఎప్పుడైతే హైయర్ హైస్ అండ్ హైయర్లో స్ట్రక్చర్ ఈ కన్ఫర్మేషన్ వస్తుందో అప్పుడు మాత్రమే మనం బయింగ్కి వెళ్దాం. అప్పటి వరకు బయింగ్ని కూడా అవాయిడ్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా డిస్కస్ చేసుకుందాం. మీరు సెన్సెక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, బ్యాంక్ నిఫ్టీ కూడా డైరెక్షనల్ ఆప్షన్ బయింగ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. నిఫ్టీ ఒక్కటే ఆప్షన్ బయింగ్ అవాయిడ్ చేస్తాయి. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నిఫ్టీలో అయినా సెన్సెక్స్లో అయినా ఈ రోజు ఇంట్రాడేలో బ్రేక్ అయితే ఇమీడియట్గా ఒక 50 పాయింట్స్లో మీకు నిఫ్టీలో సపోర్ట్ ఉంది. చాలా తక్కువ రేంజ్లో మీకు ఇమీడియట్ సపోర్ట్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో అంత తక్కువ రేంజ్లో ఇమీడియట్ సపోర్ట్ లేదు కాబట్టి, ఎందుకంటే మనకి ఇక్కడ 57,000 డౌన్ సైడ్ క్లియర్గా బ్రేక్ చేస్తుంది కాబట్టి, సో ఈ రోజు ఇంట్రాడేలో కనుక రేపు డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఇక్కడ షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా సరే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 56,500, ఆల్మోస్ట్ మీకు ఒక 300 పాయింట్స్ స్పేస్ ఉంది. అండ్ నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 56,000. సో బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడేలో బ్రేక్ చేస్తే డైరెక్ట్ షార్టింగ్ చేసుకోవచ్చు. వెరస్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా ఈ రోజు ఇంట్రాడేలో బ్రేక్ చేస్తే డైరెక్ట్ షార్టింగ్ చేయొద్దు. మనం ఇందాక మాట్లాడుకున్న ఆ రెసిస్టెన్స్ నుంచి రిజెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే షార్టింగ్ చేద్దాం, లేదా సపోర్ట్ నుంచి బౌన్స్ అయినప్పుడు మాత్రమే డైరెక్షన్ ఆప్షన్ బయింగ్ చేసుకుందాం. సో మోస్ట్లీ ఐ పర్సనలీ ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ బికాస్ ఆఫ్ లో విక్స్ అండ్ వీక్లీ ఎక్స్పైరీ. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.